విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఏకలవ్య కాలనీలో స్వచ్ఛ భారత్ అభియాన్ నిధులతో మరుగుదొడ్లు, వాటర్ బోరును నిర్మించిన గుంటూరు సిజిఎస్టి ఆడిట్ కమిషనర్ పురపాలక ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకలవ్య కాలనీ నివాసులు ఆయనను ఘనంగా స్వాగతించి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, నేను కూడా ఒక దళిత కుటుంబంలోనే పుట్టాను అంటూ ఆయన బాల్యం గురించి వివరించారు. పలు రాష్ట్రాల్లో పనిచేసి 28 సంవత్సరాల తరువాత మన రాష్ట్రంలో పనిచేస్తున్నానని, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ నుండి పరిశుభ్రత ప్రారంభించాలని, ఏకలవ్య కాలనీ వాసులకు సహాయ సహకారాలు అందించడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కునల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ అరవింద దాస్, మురికివాడల నివాసుల సంఘం కమిటీ ఇందిరా, POW రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, ఏకలవ్య కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మార్చి 31 లోపల ఈ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి 30 లక్షల రూపాయలు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. పేదవాడు కట్టిన పన్ను పేదవాడు కావలసినటువంటి సౌకర్యాలను కలిగించడానికి చివరి మైలు వరకు వీలైనంత వేగంగా చేయాలన్నదే మా దృఢ సంకల్పం. మీ అందరూ ఈరోజు పనికి మీరు వెళ్ళాల్సిన పనులు మానుకుని ఎంతో శ్రమతో నేను కూడా ఢిల్లీలో ఇవాళ 3:30కి లేచి మీ అందరినీ కలవాలని వాయువేగంతో వచ్చాను. ఆ గొంతు కూడా పోయింది ఎక్కడ నుండి పొల్యూషన్. మీ అందరూ ఎంతో ఓపికగా నేను చెప్పిన 4 మాటలు విన్నారు. అడుగులు అన్ని శుభ్రంగా చేసి పెట్టారు. మన గురించి ఎంతో కష్టపడి అంతకు వచ్చి మన గురించి ఎంత శ్రమపడి ఇలా కట్టారు కాబట్టి మన కాలనీ వాసులు వాళ్ళు మన గురించి పాటుపడి అంత గుర్తింపు